జత్వాని కేసు వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్లు దొరికిపోయారు. పొలిటికల్ బాస్ చెప్పినట్టు చేసినందుకు వారిపై వేటు పడబోతోంది. అంతేనా, న్యాయ నిపుణులతో సంప్రదించి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముగ్గురు పోలీసు అధికారులపై ముంబై నటి జత్వాని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ కేసులో ముంబై వెళ్లి జత్వాని కుటుంబాన్ని విజయవాడకు తీసుకొచ్చిన డీసీపీ విశాల్ గున్ని నేరుగా దొరికిపోయారు. చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. అక్రమ నిర్బంధం, విద్యాసాగర్ డాక్యుమెంట్లు ఫోర్జరీ అని తెలిసినప్పటికీ కనీస విచారణ చేయలేదని జత్వాని తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఫిర్యాదు ఇచ్చిందే తడవుగా కేసు నమోదు చేసి జత్వానీని తీసుకొచ్చేందుకు ఆగమేఘాల మీద ముంబై వెళ్లి బలవంతంగా తీసుకురావడం, 5 రోజుల పాటు గెస్ట్ హౌస్ లో ఉంచి ఇంట్రాగేట్ చేయడం వంటి ఘటనలపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఈ కేసును తాము ఇంతవరకు మాత్రమే పరిమితం చేసి చూస్తామని, ముంబై వ్యవహారాలు తమకు అనవసరమని, అవి తమ పరిధిలోకి రావని ఏపీ పోలీసు అధికారులు చెబుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఈ పని చేయాల్సి వచ్చిందని, అప్పట్లో దర్యాప్తు బృందంలోని కొందరు అధికారులు అప్రూవర్ గా మారి స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ స్టేట్మెంట్ల ఆధారంగానే పోలీసులు తమ నివేదికను రూపొందించారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పర్యవేక్షణలో అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని ఇందులో కీలక పాత్ర పోషించారని జత్వాని ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తమ వివరాలను తెలుసుకునేందుకు విశాల్ గున్ని ముందుగానే ముంబై వచ్చారని కూడా వివరించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని కూడా ఆమె అన్నారు. దీంతో పోలీసులు ఈ అంశంపై కూడా దృష్టి సారించారు. త్వరలోనే ప్రభుత్వం అనుమతితో కొందరు సీనియర్ అధికారులను ఎఫ్ఐఆర్లో చేరుస్తారని కూడా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో సీనియర్ అధికారుల పేర్లు వస్తే వారిపై వేటు పడే అవకాశం ఉంది.